नमस्कार अच्छा फंस गया यार। हेलो छोटा है हो सकता है हेलो ये बोला हो सकता है वाला कुछ तो बोला साहब नहीं तो हेलो नहीं तो हम जाएंगे हेलो कुठं कशाला हा आला लागता कुठले होता हिरोला आहे मच्छी कैसे पकड़ता है कैसे करता है वो वाला हिरोला खाली बिल बस ऐसा सबर क्या क्या कर हिरोला है ना वो निकल लेगा बस खाली बिल देखो घोड़े ले हम लो निकालो యాడుంటాడే బాధ ఏందట సరే బాధ క్యారే ఇసుక దాద్ దగ్గర ఇట్లాంటి ఒక్క నిమిషం ఆగురామా నేను చూపిస్తా ఒకటి మీ అందరికి చూపిస్తా ఇట్లాంటి దీని కూరలు చూడరు దీని పాయిజన్ చూడరు దగ్గర రండి దాదా ఒక్క నిమిషం ఆగు ఇగో 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 రెండు కూరలు ఇగో విషయం చూపిస్తా రెండు విషయం అది పోతుంది కదా ఇగో అవేంటి టార్చ్ లగా ఫోన్ టార్చ్ లగా రే టార్చ్ చూసిరా ఆ సూలు సంపదనే వెట్టినవి అయ్యో చూసినా పనులు ఎట్లున్నాయి దీని ఇప్పుడు ఏ పామాడరు దీన్ని పెంజరా పామాడరా దీని పెంజరా ఈ పాము కుక్కర్ ఏ విధంగా విజిలిస్తుందో కుక్కర్ అంటది కదా అదే విధంగా ఇది వార్నింగ్ ఇస్తుంది మనం కళ్ళు మూసి తెరిచేంత లోపల కరిచేసి వచ్చేస్తుంది ఒక్కసారి కరిచిందనుకో మాక్సిమం అయితే మినిమం మనిషి బతకాడు ఎందుకు బతకాడు అంటే కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి లివర్ డ్యామేజ్ అయిపోతుంది టాయిలెట్ చేస్తే టాయిలెట్ నుంచి బ్లడ్ వస్తుంది మనిషి ఒకవేళ బతికినా సరే కానీ బెడ్కి పరిమితం అవుతాడు 16, 17, 18 లక్షల దాకా ఖర్చు అవుతాయి ఇంతకుముందు ఒకసారి కంటంలో ఒక అతను ఖర్చింది పెంజర పామే 21 లక్ష అయింది 1 మంత్ ట్రీట్మెంట్ బిల్లు 21 లక్ష అయింది కానీ మనిషి మళ్ళీ బతకలేడు చనిపోయాడు ఆయన డబ్బులు ఉన్న కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు ఆయన పాన బతికింది మన అట్లాంటి వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా ఒకవేళ పిల్లలు ఖర్చున్నారు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఇప్పుడు ఇతనికి తెలియదు స్నేక్ గురించి ఆయన వస్తున్నాడు అది ఏం కాదనుకో డైరెక్ట్ పట్టేసుకుంటున్నారు కరిచిందనుకో లోపల సుక్కున్నదన్న అందుకని ఇదిగో చూసిరా చాలా ప్రమాదకరమైన పాము ఇది మళ్ళీ ఇది దీనికి ఎన్ని మచ్చలు ఉంటాయి అన్ని మచ్చలతో మంత్రం చేయాలి తంత్రం చేయాలంటారు కదా మంత్రాలు అసలు పనికి రావు పాములు కరిస్తే పక్కా ఓలమనం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మా యూట్యూబ్ ఛానల్ చూడండి మున్నా స్నేక్ రెస్క్యూ అని సెర్చ్ చేయండి అందులో వీడియోస్ వస్తుంటాయి 1,000 వీడియోస్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో కూడా మున్నా స్నేక్ అని సెర్చ్ చేయండి 100K పైన ఫాలోవర్స్ ఉంటారు మనకు ఫేస్బుక్లో కూడా మున్నా స్నేక్ అంటే అందులో కూడా 100K ఫాలోవర్స్ ఉంటారు దగ్గర కట్ చేద్దాం ఏం కాదు మూతిని పట్టేసి బ్రో కనీసం మీరు ఇది కూడా చేయకపోతే నేనే చేసుకోవాలి అది కూడా ఇక్కడ ఇప్పుడు అది వెళ్ళదమ్మా అది వాళ్ళ కడి అని వెళ్ళదు పాముని కడి ఎత్తే తన ఉంచాడు నన్ను పాముకు గట్టి పట్టు ఉండేది కాదని ఇక్కడికి రాడి తీసుకోగా మూతి పైన మళ్ళీ టైట్ పాంకేకు ఇక్కడైతే ఏం కాదు కాకుండా ఒక 2 కన్ను కట్టిద్దాం చాలు చాలు చూడు అన్న కొద్ది కట్టి
గట్టి तुम्हारा हाथ दूर रखो మన దగ్గర ఏముండదమ్మా కొద్ది ఇట్లా ఇట్లా మెల్లగా ఇట్లా విడివిడికి విడివిడికి మన పని అది కానీ గవర్నమెంట్ ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ ఉంటున్నాయి కదా అది పట్టన్న టైట్ ఇప్పుడు దాన్ని బట్టి ఇటు కడి స్వామి ఇక్కడ ఆపరేషన్ ఫుల్ ఆపరేషన్ అవుతుంది ఆపరేషన్ అయితే చిక్క ఖరాబ్ అయిపోయాయి అరే ఇది కడి ఇది కళ్ళు ఇది ఇది కోసేసి అన్న అది కోసేసి మొత్తం కోసేయాలి అట్లా కోసేసి ఇటు పట్టి గట్టి కిందికి మరి ఇట్లాంటి కొద్దిరండి तुम ये हाथ दूर हटाओ जी దీన్ని కూడా మర్చిపోయి తీసేసామి నువ్వు నువ్వు ఇడిసెట్టినా కూడా లాభం తీసాలి ఇప్పుడు ఇటుకెళ్ళి ఇట్లా పెట్టు మళ్ళీ పట్టుకోరు ఇట్లా 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 పట్టుకో అట్లా పట్టుకో అటు అటు పట్టుకో అట్లా పోయి చేతు అది రాదు వట్టిది రాలా వట్టిది పెట్టాలి మనం అదే చేస్తున్నాం దుఃఖారు మెల్లగా ఇట్లా పోయి నాకు అట్లా అట్లా కడి ఈ చాకులు కట్టు కాదు పండ్లు తట్టుకో కడి కడి ఏం కాదు కడి పండ్లు తట్టుకోండి ఇట్లా ఇట్లా కోనా పట్టుకోండి ఇట్లా కడి ఇట్లా పట్టుకో అట్లా పట్టుకో మెల్ల పట్టుకో మెల్లగా మెల్లగా ఇట్లా పట్టుకో నేను పాము పట్టుకో ఒక్క నిమిషం ఇట్లా పట్టుకో చలో ఇగ్గాకు ఇగ్గాకు నార్మల్ పట్టుకో అట్లా వెళ్ళిపోతుంది ఇదే మెయిన్ లేకుంటే ఇది పట్టు స్వామి ఇది పట్టు తీసేస్తే ముందు లోపల సైడ్ దానికి ఏం కాదే పట్టుకో పట్టుకో పట్టుకో
అరే పట్టుకో. అది ముద్ద దగ్గర పట్టుకున్నాడు కదా ఒక్కటి అయితే కథ ఇక కట్టుబడి కనిపిస్తుందా రెండు కూరలు చూడాలి ఇట్లా తీస్తుంది చిన్న పిల్లనే కానీ దీని కూరలు ఇంత పెద్దగా ఉన్నాయి. పెద్ద పాము ఇంకా దీని కూరలు ఇంకా పెద్దగా ఉంటాయి. నేను వేసుకున్న షూ ఉన్నది కదా, దీని లోపల నుంచి హాఫ్ ఇంచ్ దిగిపోతాయి కరుస్తూ లోపల ఇట్లా దిగిపోతుంది. బాగా అత్యంత ప్రమాదకరం. ఆడికెళ్ళి పట్టుకొచ్చినాం ఇది ఈడికి ఇందుకెళ్ళి మళ్ళీ ఈ పాము 3-3.5 ఫీట్లు జంప్ చేస్తే కరుస్తుంది. 3-3.5 ఫీట్లు. మనం ఇట్లా దగ్గర కూడా ఉన్నాం కదా, అడుగు పెట్టినాం అనుకో, అది ఇట్లా ఎగురుతుంది దగ్గర, కానీ ఇట్లా దూరం చేసి ఇట్లా బయట చేస్తుంది. జస్ట్ ఇట్లా తగిలితే చాలు, అంతే ఇక పట్టుకున్నట్లు ఇంకేం అయిపోయినట్టు ఇక పని. మంచిగా ఉంది కదా, చూసుకున్నా నీకు మొన్న అట్లనే అయింది. మళ్ళీ జరగదు. చచ్చిపోదు. దాన్ని మూతి పట్టుకున్నాం కదా, అది కొడితే చావచ్చు అవి కొడితే చావదు. అది అలా చెప్పినట్టు కొడితే చావదు అసలు. అది యాక్టింగ్ బాగా చేస్తుంది. తీసుకురా కింద కిందకి డబుల్ 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 అట్ట మా వీడియో మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దూరం దాకా ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై రసల్ స్వైపర్ని మనం ఇప్పుడు రిలీజ్ అయితే చేస్తున్నాం. ఇది దేగం గ్రామంలో రెస్క్యూ చేసిన పాము. అండ్ మళ్ళా ఇది కూడా దేగం గ్రామంలో రెస్క్యూ చేసినాం. స్పెక్టికల్ కోబ్రా, రసల్ స్వైపర్, ఈ 2 పాములను కూడా దీని ఒక హ్యాబిటేట్ రిలీజ్ చేస్తాం. ఇది అత్యంత ప్రమాదకరమైన పాము. ఈ పాము స్పెషాలిటీ ఏంటంటే ఇది గుడ్లు పెట్టదు, పిల్లని జన్మిస్తుంది. పిల్లల్ని జన్మిస్తుంది యావరేజ్గా మినిమం 40 నుంచి స్టార్ట్ అవుతుంది. 40 से 45, 48, 50, 55, 60 తక్ పిల్లల్ని జన్మిస్తుంది. సో ఈ పాముని మనం రిలీజ్ చేస్తున్నాం. సో గైస్ చలో కెమెరా బేబీ రసల్ స్వైపర్ చూడండి. ओ माय गॉड చూడండి अत्यंत प्रमादकरम. नाक सांप से ज़्यादा इसके जो दांत बड़े रहते भैया. हाँ